అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన సుపరిపాలన అందిస్తున్నారు. అందులో భాగంగా పల్లె పండగ 2O కింద ఈ రోజున రాజానగరం, కోరుకొండ, సీతానగరం మండలాల్లో మొత్తం అన్ని చోట్ల కూడా రోడ్లు పూర్తయిన రోడ్లన్నీ కూడా ప్రారంభిస్తున్నాం. సుమారుగా 36 కోట్ల రూపాయల నిధులతో ఈ రోడ్లన్నీ కూడా వేయడం జరిగింది. 1 by 1 అన్నీ కూడా చివరి దశకు వచ్చినాయి. ఒక 10 రోజుల లోపల ఈ రోడ్లన్నీ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు కోరుకొండ నుంచి పశ్చిమ గానుగూడెం వరకు ఉన్నటువంటి రోడ్డుని మనం ఈరోజు ప్రారంభించడం జరిగింది. అలాగే ఇప్పుడు నిడిగట్టల్లో కూడా కొన్ని రోడ్లు, అలాగే కొన్ని డ్రైన్స్, ఒక వాటర్ ట్యాంక్ కూడా ప్రారంభిస్తున్నాం. అలాగే బీసీలకు ఈ యొక్క కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ 11 కమ్యూనిటీ హాల్ని శాంక్షన్ చేసింది. 11 కమ్యూనిటీ హాల్లో కూడా ఇప్పుడు ఈరోజు గాడల్లో ఒక కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన చేస్తున్నాం. మరొకటి రేపు కానీ ఎల్లుండి కానీ మన రాఘవపురంలో కూడా ఒక కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన చేయడం జరుగుతుంది. పుచ్చిపేట ఒక కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన జరుగుతుంది. అలాగే రేపటి రోజున మన సీతానగరం మండలంలో కూడా రఘుదేవపురం, సీతానగరం, చెన్నకోటేపూర్లో కూడా రోడ్లు ప్రారంభోత్సవాలు ఉన్నాయి. కోనవరం ఎప్పుడు దీర్ఘకాలంగా ఎప్పుడు కూడా రోడ్డు పుట్టిన దగ్గర నుంచి కూడా రోడ్డు ఎరగని రోడ్డు, రఘుదేవపురం నుంచి కోనవరం వచ్చే రోడ్డు అనేది ఎప్పుడు అసలు రోడ్డే లేదు. ఆ భయానకంగా ఉన్నటువంటి రోడ్డును కూడా సీసీ రోడ్డుగా వేసి మనం అంతా కూడా తయారు చేస్తున్నాం. రేపు అది కూడా ప్రారంభిస్తున్నాం. ఇప్పటి వరకు నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడు ముట్టుకోని రోడ్లన్నిటిని కూడా సీసీ రోడ్లుగా కూడా మారుస్తున్నాం మనం. అంతేకాకుండా ఇక్కడ చూసినట్లయితే గత ప్రభుత్వ హయాంలో రోడ్డు కన్స్ట్రక్షన్స్ ఎక్కడ జరగలేదు. కానీ ఇప్పుడు రోడ్లకు మాత్రం పెద్దపీట వేస్తూ కూడా ఎక్కడ కూడా రోడ్లు అనేది గుంతలు లేని రోడ్లుగా మార్చాలని ప్రయత్నంలో భాగంగా లాస్ట్ ఇయర్ 4,500 కోట్ల రూపాయలతో పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ ద్వారా కూడా నిర్మించడం జరిగింది. అలాగే ప్రత్యేకించి 36 కోట్ల రూపాయలు ఎంజీఎన్ఆర్ఎస్ నిధులతో కూడా మనకి ఈ సంవత్సరం రోడ్లు ఇవ్వడం జరిగింది. అన్నీ పూర్తి దశలోకి వచ్చినాయి. అలాగే 7.5 కోట్లు లాస్ట్ టైం మనకి R&B ద్వారా కూడా ఇక్కడ నిధులు ఇవ్వడం జరిగింది. మనకి ఇప్పుడు కొత్తగా శాసకీయ నిధుల ద్వారా కూడా 16 కోట్ల రూపాయలు కొత్తగా కూడా శాంక్షన్ చేశారు. 16 కోట్ల రూపాయల నిధులతో శాంక్షన్ చేశారు. పండుగ వెళ్ళండి శంకుస్థాపన చేస్తాం. టెండర్లు కూడా పిలిచారు. 16 కోట్ల రూపాయల ఈ శాసకీయ నిధులు. అది కాకుండా R&B నుంచి కూడా 10 కోట్ల 10 లక్షల రూపాయల రోడ్లు కూడా మనం శాంక్షన్ చేశారు. టెండర్లు కూడా ఫైనలైజ్ అయిపోయినాయి. అవి కూడా మనం శంకుస్థాపన చేస్తాము. వాటితో పాటు ఇక్కడ 3 డిజిటల్ లైబ్రరీలు కూడా శాంక్షన్ అయినాయి. కోరుకొండ, సీతానగరం, రాజానగరం. దాంతోపాటు ఎడిషనల్ కూడా మల్టీ కమ్యూనిటీ హాల్ కమ్ డిజిటల్ లైబ్రరీగా గాదరాల్లో కూడా మన శంకుస్థాపన ఒకటి చేసాము. 3 మండలాల్లో 3 లైబ్రరీలు కూడా మనం వచ్చిన నెలలో మనం ఈ పొంగల్ తర్వాతే మనం శంకుస్థాపన చేస్తాం. టెండర్ ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. కన్స్ట్రక్షన్స్ అనే దాన్ని కూడా ఎప్పుడు కూడా దీర్ఘకాలంగా రోడ్లు కానివ్వండి, అలాగే ఈ కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, డిజిటల్ లైబ్రరీస్ కానివ్వండి, ఎప్పుడు ఎవరు ముట్టుకోనటువంటి వాటిని ప్రత్యేకంగా తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నాం. అలాగే ఇప్పుడు నిన్నటి రోజున సెంట్రల్ టీం నుంచి ఢిల్లీ నుంచి కూడా ఒక టీం వచ్చారు. జూ పార్క్ కూడా మన రాజానగరం నియోజకవర్గం వచ్చే విధంగా, ఎందుకంటే ఇక్కడ విశాఖపట్నం ఉంది జూ పార్క్, అలాగే తిరుపతిలో ఉంది. కానీ ఇక్కడ మల్టీ ఫెసిలిటీస్ వరల్డ్ క్లాస్ స్టాండర్డ్తో ఇక్కడ జూ పార్క్ ఏర్పాటు చేసే విధంగా కూడా మన ఎంపీ పురంధేశ్వరి గారు కూడా దాన్ని చాలా స్ట్రాంగ్గా ప్రయత్నం చేస్తున్నారు. అది తీసుకొచ్చే విధంగా కూడా బెన్నని చెప్పేసి ఆయన వంతారాలో ఉన్నటువంటి జూ పార్క్ను కూడా ఆయనే తయారు చేశారు. ఆయనే అంతా మొత్తం దానికి కర్మకర్త క్రియ కింద ఆ రోజు నిలబడి ఆ పార్క్ తయారు చేశారు. ఆ బెన్ గారి ఆధ్వర్యంలోనే మనకి ఇక్కడ జూ పార్క్ కూడా వస్తుంది. అలాగే త్వరలో కూడా కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా డెవలప్మెంట్ ఏదైతే 36 కోట్ల రూపాయల నిధులతో మనం దాని గురించి ప్రపోజల్ ఇచ్చామో అది ఫైనలైజ్ అయ్యి వచ్చింది. టెండర్ స్థాయిలో ఉంది. టెండర్ పిలుస్తారు. టెండర్ పిలిచిన వెంటనే కూడా గుడిని కూడా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. దాంతోపాటు ఇక్కడ మనకి ఏదైతే రంగనాథ స్వామి టెంపుల్ లాస్ట్ గవర్నమెంట్లో ఏదైతే దాన్ని శిథిల వ్యవస్థ తీసుకొచ్చి పడగొట్టేసి వదిలేశారో దాన్ని ఇప్పుడు శంకుస్థాపన అనేది ఇప్పుడు మూడం అవ్వడం వల్ల దాన్ని ప్రారంభించలేదు. కానీ లేకపోతే శంకుస్థాపన కూడా అది చేయడానికి సిద్ధంగా ఉంది. దానికి అన్ని అనుమతులు కంప్లీట్గా క్లియర్ అయినాయి. కాకపోతే మూడం రావడం వల్ల అది శంకుస్థాపన అనేది పెండింగ్ పడి ఉంది. మూడం వెళ్ళిన వెంటనే కూడా అది కూడా పూర్తి చేస్తాం. అలాగే కోరుకొండ భూములది కూడా ఆల్మోస్ట్ చివరి దశకి ఫైనలైజ్ వచ్చేసింది. ఇది కోరుకొండ భూములు, కోరుకొండ స్థలాల తాలూకు వ్యవహారం ఏదైతే ఉందో 22లో నుంచి రిమూవ్ చేసి ప్రజలందరికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా ఏదైతే మనకి ప్రజలు ఇబ్బంది పడుతున్నారో గత 10 ఏళ్ళుగా అది కూడా క్లియర్ చేసి అనిపిస్తామని తెలియజేస్తాం.